సార్ ఇప్పుడు ఇన్సూరెన్స్ అనేది ఏ ఏజ్ లో తీసుకోవాలి? ప్రీమియం తీసుకోవాలా? లేకపోతే నార్మల్ ఇన్సూరెన్స్ తీసుకోవాలా? ఎప్పుడు తీసుకోవాలని అంటారు? సో బేసిక్ గా హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలోకి వచ్చేసరికి సహజంగా ఏది తక్కువ ఉందా అని చెప్పేసి షార్ట్ లిస్ట్ చేసి మరీ తీసుకుంటూ ఉంటాం. తక్కువ ప్రీమియం ఎవరు కలెక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి తీసుకుంటూ ఉంటాం. ఇన్సూరెన్స్ విషయంలో ఒక మాట చెప్తా, మీరు కూరగాయల దగ్గర బేరం చేసి పుచ్చులు ఏరుకున్నా పర్లేదులే కానీ ఇన్సూరెన్స్ దగ్గర కనుక బేరం ఆడారు అని అంటే ఇంకోసారి బేరం ఆడడానికి మీరు కూడా ఉంటారు. నెవర్ బార్గెన్ విత్ ద ఇన్సూరెన్స్ కంపెనీస్. ఓకే, సో సాధ్యమైనంత వరకు ఎప్పుడైనా కానీ ఇన్సూరెన్స్ అనేది ప్రీమియం ఒకటి ఎక్కువ పెట్టాడు అని అంటే దాంట్లో దానికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ డెఫినెట్ గా ఉంటాయి. సో దాని గురించి పెద్దగా బార్గెన్ చేయని అవసరం లేదు. ఇప్పుడు అసలు మీకుందా ఇన్సూరెన్స్? 10 lakhs హెల్త్ ఇన్సూరెన్స్. ఓకే, ఇంకేం చేస్తున్నారు? 2000 SIP. ఓకే, ఇంకా అంతే, వీటి వరకు చేస్తున్నారు. ఇప్పుడు 10 lakh rupees SIP అనేది మీ పర్సనల్ గా ఉందా లేకపోతే ఎవరెవరు కలిపి ఉందా? అందులో ఇన్సూరెన్స్ అంటే SIP నా? ఇన్సూరెన్స్ 10 lakhs. ఇన్సూరెన్స్ నాకు ఒక్కడికి. మీ ఒక్కళ్ళకి ఉంది, రైట్. ఎందుకు 10 lakh తీసుకున్నారు? సరిపోతుంది ఇప్పుడు. సరిపోతుందని ఎవరైనా చెప్పారా? ఎక్కడైనా రాసుందా హాస్పిటల్ బయట మీ దగ్గర 10 lakh rupees ఇన్సూరెన్స్ ఉంటే ఖచ్చితంగా మా దగ్గర మీకు 100% ట్రీట్మెంట్ ఇస్తాము అని? నేను అనుకున్నా నాకు 10 lakhs సరిపోతాయి. ప్రాబ్లం ఏంటి అని అంటే ఇక్కడ అన్ని మనం అనుకుంటాం. అంటే ఇప్పుడు నా డౌట్ అండి సార్, ఇప్పుడు 10 lakhs నాకు ఉంది అండ్ ఇప్పుడు నాకైనా ఇష్యూ అయినప్పుడు గవర్నమెంట్ నుంచి కూడా ఆరోగ్యశ్రీ లాంటి సపోర్ట్ ఉండేది కదా, సో అది అడ్జస్ట్ చేసుకోవచ్చని నేను జస్ట్ ఒక 10 lakhs వరకు మాత్రం నేను పెట్టుకున్నాను. ఓకే, నేను రెండింటి గురించి మాట్లాడతా. ఆరోగ్యశ్రీ పరిస్థితి సార్, ఇప్పుడు ఇన్సూరెన్స్ అనేది ఏ ఏజ్ లో తీసుకోవాలి? ప్రీమియం తీసుకోవాలా? లేకపోతే నార్మల్ ఇన్సూరెన్స్ తీసుకోవాలా? ఎప్పుడు తీసుకోవాలని అంటారు? సో బేసిక్ గా హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలోకి వచ్చేసరికి సహజంగా ఏది తక్కువ ఉందా అని చెప్పేసి షార్ట్ లిస్ట్ చేసి మరీ తీసుకుంటూ ఉంటాం. తక్కువ ప్రీమియం ఎవరు కలెక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి తీసుకుంటూ ఉంటాం. ఇన్సూరెన్స్ విషయంలో ఒక మాట చెప్తా, మీరు కూరగాయల దగ్గర బేరం చేసి పుచ్చులు ఏరుకున్నా పర్లేదులే కానీ ఇన్సూరెన్స్ దగ్గర కనుక బేరం ఆడారు అని అంటే ఇంకోసారి బేరం ఆడడానికి మీరు కూడా ఉంటారు. నెవర్ బార్గెన్ విత్ ద ఇన్సూరెన్స్ కంపెనీస్. ఓకే, సో సాధ్యమైనంత వరకు ఎప్పుడైనా కానీ ఇన్సూరెన్స్ అనేది ప్రీమియం ఒకటి ఎక్కువ పెట్టాడు అని అంటే దాంట్లో దానికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ డెఫినెట్ గా ఉంటాయి. సో దాని గురించి పెద్దగా బార్గెన్ చేయని అవసరం లేదు. ఇప్పుడు అసలు మీకుందా ఇన్సూరెన్స్? 10 lakhs హెల్త్ ఇన్సూరెన్స్. ఓకే, ఇంకేం చేస్తున్నారు? 2000 SIP. ఓకే, ఇంకా అంతే, వీటి వరకు చేస్తున్నారు. ఇప్పుడు 10 lakh rupees SIP అనేది మీ పర్సనల్ గా ఉందా లేకపోతే ఎవరెవరు కలిపి ఉందా? అందులో ఇన్సూరెన్స్ అంటే SIP నా? ఇన్సూరెన్స్ 10 lakhs. ఇన్సూరెన్స్ నాకు ఒక్కడికి. మీ ఒక్కళ్ళకి ఉంది, రైట్. ఎందుకు 10 lakh తీసుకున్నారు? సరిపోతుంది ఇప్పుడు. సరిపోతుందని ఎవరైనా చెప్పారా? ఎక్కడైనా రాసుందా హాస్పిటల్ బయట మీ దగ్గర 10 lakh rupees ఇన్సూరెన్స్ ఉంటే ఖచ్చితంగా మా దగ్గర మీకు 100% ట్రీట్మెంట్ ఇస్తాము అని? నేను అనుకున్నా నాకు 10 lakhs సరిపోతాయి. ప్రాబ్లం ఏంటి అని అంటే ఇక్కడ అన్ని మనం అనుకుంటాం. అంటే ఇప్పుడు నా డౌట్ అండి సార్, ఇప్పుడు 10 lakhs నాకు ఉంది అండ్ ఇప్పుడు నాకైనా ఇష్యూ అయినప్పుడు గవర్నమెంట్ నుంచి కూడా ఆరోగ్యశ్రీ లాంటి సపోర్ట్ ఉండేది కదా, సో అది అడ్జస్ట్ చేసుకోవచ్చని నేను జస్ట్ ఒక 10 lakhs వరకు మాత్రం నేను పెట్టుకున్నాను. ఓకే, నేను రెండింటి గురించి మాట్లాడతా. ఆరోగ్యశ్రీ పరిస్థితి